అండి. వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసినందుకు చాలా థాంక్స్. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. మాకు మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ఛానల్‌లో ఎలాంటి ప్రాపర్టీ అమ్మాలన్నా, కొనాలన్నా అది ఇల్లైనా, స్థలమైనా, పొలమైనా కాంటాక్ట్ చేయగలరు. మన ఛానల్ ద్వారా ఫైనాన్స్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, గమనించగలరు. ఈ మంచి ఇన్వెస్ట్‌మెంట్ అండ్ రెడీ టు కన్‌స్ట్రక్షన్ ఉన్న ఒక ప్రాజెక్ట్ దగ్గరికొచ్చాను. అది మనకి విజయవాడ, గుంటూరు మధ్యలో ఉన్న కాజా దగ్గర బీబీజీ వాళ్ళు వేసిన వెంచర్ దగ్గరికొచ్చానండి. వెంచర్ లోపలికి వెళ్ళి వెంచర్ ఒక ఎమ్యూనిటీస్ గురించి చెప్పే ముందు మీకు చుట్టూ ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, డెవలప్‌మెంట్స్ గురించి చెప్తానండి. మనకి వెంచర్ దగ్గరలో రామకృష్ణ వెనిజువా ప్రాజెక్ట్ మీకు కనిపిస్తుంది కదండీ! కాజా టోల్‌గేట్ దగ్గర ఉండే ప్రాజెక్ట్ అది. దాని పక్కనే నాగార్జున యూనివర్సిటీ, పక్కన నంబూర్‌లో మనకి రైల్వే జంక్షన్ శాంక్షన్ అయిందండి. అంతేకాకుండా ఎయిర్‌పోర్ట్ కూడా డిస్కషన్‌లో ఉంది. అలాగే మనకి కాజా టోల్‌గేట్ దగ్గర బటర్‌ఫ్లై ఫ్లైఓవర్ అనేది వస్తుంది. మనకి దగ్గరలో రతన్ టాటా ఐటీ హబ్, అలాగే మయూరి టెక్ పార్క్ ఉంది. మంగళగిరిలో ఆల్రెడీ ఉన్న ఐటీ కంపెనీస్, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకి, ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇవన్నీ కాకుండా ముఖ్యమైనది ఏంటంటే అమరావతి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రతిష్టాత్మకమైన అమరావతి ప్రాజెక్ట్‌కి చాలా దగ్గరలో ఉంటామండి. ఇది విజయవాడ, గుంటూరు మధ్యలో ఉన్న కాజా ఎగ్జాక్ట్‌గా వారధి దగ్గర నుంచి 16 కిలోమీటర్లు వస్తుంది. రాజధానికి దగ్గరనే కాకుండా మనకు చుట్టూ ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే ఇక్కడికి వచ్చి మనం ఇల్లు కట్టుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఉండొచ్చు. ఇప్పుడు యూనివర్సిటీస్ గురించి వస్తే మనకి నాగార్జున యూనివర్సిటీ ఉంది, వివిఐటి యూనివర్సిటీ ఉంది, అలాగే ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. మనకి రామకృష్ణ వెనిజువా ప్రాజెక్ట్ దగ్గర ఢిల్లీ పబ్లిక్ స్కూల్, డిపిఎస్ పబ్లిక్ స్కూల్ 2 స్కూల్స్ ఉన్నాయి. హాస్పిటల్స్ గురించి మాట్లాడితే మనకి విజయవాడ వారధి దగ్గర ఉన్న మణిపాల్ హాస్పిటల్ దగ్గర నుంచి, అలాగే మనకి గుంటూరు దాటిన తర్వాత వచ్చే లలిత హాస్పిటల్ వరకు మధ్యలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయండి. అందులో ఎయిమ్స్ ఒకటి, ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్స్ ఒకటి. ఈ వెంచర్ అనేది మనకి ఈ రోడ్ కనెక్టివిటీ చూస్తే ఈ రోడ్ అలాగే కాజా టోల్‌గేట్ ప్లాజాకి, అలాగే విజయవాడ గుంటూరు హైవే కనెక్టివిటీ. అలాగే ఈ రోడ్డు చూస్తే మీరు ఇటు సైడ్ అండి. ఇది 60 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డు చూస్తే మనకి అక్కడ కనిపిస్తున్న తాటి చెట్లు ఉన్నాయి చూడండి. ఆ రోడ్డు నుంచి నంబూరుకి, అలాగే చిలువూరు నుంచి పెద్దవడ్లపూడి, చిన్నవడ్లపూడి, అలాగే మనకి మంగళగిరికి వెళ్ళే రోడ్డు కలుస్తుంది. ఇప్పుడు మనం వెంచర్ లోపలికి వెళ్దామండి. వెంచర్ లోపలికి వెళ్ళిన తర్వాత వెంచర్ యొక్క అమ్యూనిటీస్, డెవలప్‌మెంట్స్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను రండి. ఇప్పుడు మనం వెంచర్‌లో వచ్చామండి. వెంచర్ మీకు చూస్తే మనం ఉన్నది ఇప్పుడు ఫేజ్ 1లో ఉన్నాం. ఫేజ్ 1 డెవలప్‌మెంట్ వర్క్స్ అనేవి జరుగుతున్నవి. దీని తర్వాత ఫేజ్ 2, ఫేజ్ 3 టోటల్ 100 ఏకర్స్ ప్రాజెక్ట్ అండి. ఈ 100 ఏకర్స్ ప్రాజెక్ట్‌లో మీకు డెవలప్‌మెంట్స్ గురించి చెప్తే తార్ రోడ్లు, బ్లాక్ టాప్ రోడ్స్, డ్రైనేజ్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ, వాటర్ ట్యాంక్, అలాగే స్విమ్మింగ్ పూల్ అండ్ క్లబ్ హౌస్ ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. వీటన్నిటితో పాటు మనకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం కాంపౌండ్ వాల్ మీరు చూడొచ్చు. కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇటు నుంచి. మనకి అలా ఆ జెండాలు ఉన్నాయి చూడండి, బీబీజీ వాళ్ళ జెండాలు అక్కడి నుంచి అలా మొత్తం కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్ట్ అవుతుంది. ఇటు మనకి ఎంట్రన్స్ లో కూడా చూడండి ఆర్చ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అక్కడ. మనకి అది 4 పోల్స్ వేసి నిలబెట్టారు చూడండి. అదే ఆర్చ్, అది ఎంట్రన్స్ ఆర్చ్. ఫేజ్ 1కి సంబంధించిన ఎంట్రన్స్ ఆర్చ్ అది. ఈ ప్రాజెక్ట్ లో మనకి 133 గజాల నుంచి ప్లాట్ స్టార్టింగ్ ఉన్నాయండి. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి 133 గజాల నుంచి ప్లాట్ సైజ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. మన ప్రాజెక్ట్ వచ్చేసి సిఆర్డి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇది మనకి రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ అంటారు రెరా అంటే. ఈ ప్రాజెక్ట్ లో మీరు ఏ ప్లాట్ తీసుకున్నా సరే మీకు 70 to 80% బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేయబడుతుంది. ఐడిబిఐ అండ్ హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంక్స్ మనకి బ్యాంక్ లోన్స్ అని ప్రొవైడ్ చేస్తున్నాయండి. ఇప్పటి వరకు నేను ఈ ప్రాజెక్ట్ యొక్క ఎమ్యూనిటీస్ గురించి, ఈ ప్రాజెక్ట్ యొక్క సైజ్ గురించి, అలాగే ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడాలండి. ఇప్పుడు ప్రతి వెంచర్లో సిఆర్డి అయినా, డిటిసిపి అయినా, వుడా అయినా, ఏ వెంచర్లో అయినా సరే ఈ రోడ్స్, ఈ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం డెవలప్ చేస్తారు. ఎందుకంటే ఆ రూల్స్ ప్రకారం డెవలప్ చేస్తేనే మనకి అప్రూవల్ దొరుకుతుంది. కానీ కస్టమర్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడితే ఇప్పుడు పంచాయతీ అప్రూవల్ నుంచి డిటిసిపి, వుడా, సిఆర్డిఏ, ఇప్పుడు కొత్తగా రెరా రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్
ఈ రెరా అప్రూవల్ అనేది ఇంతకుముందు అపార్ట్మెంట్స్కి వాడేవాళ్ళండి. ఇప్పుడు వెంచర్కి కూడా వాడుతున్నారు. వెంచర్స్ కూడా దేనికంటే గవర్నమెంట్ అనేది కస్టమర్ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ కోసం ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. కానీ ఎన్ని సిఆర్డిఎల్ వచ్చినా రెరా వచ్చినా రేపటి రోజు రెరాకి పైన ఏదైనా అథారిటీ వచ్చినా సరే అన్నిటికన్నా ఒక స్టెప్ పైనే ఉంటుంది ఈ బీబీజీ కంపెనీ అనేది. ఎందుకంటే ఈ బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ అనేది జస్ట్ నాట్ ఏ కంపెనీ అండి, ఇట్స్ హిస్టరీ. ఎందుకంటే వీళ్ళు 19 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నారు. 19 ఇయర్స్ చరిత్ర కలిగిన ఇది. అలాగే మోర్ దాన్ 300 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు. వాళ్ళ ఒక కమిట్మెంట్ ఏంటో మనకు తెలుస్తుంది. ఇంకా ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణలో కూడా చాలా ప్రాజెక్ట్స్ చేశారు వీళ్ళు. 19 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉండటం వల్ల మోర్ దాన్ 300 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయటం వల్ల వాళ్ళ యొక్క అనుభవం కానీ వాళ్ళ కస్టమర్కి ఇచ్చే కమిట్మెంట్ కానీ మీరు గమనించగలరు. వెంచర్లో ప్లాట్ బుక్ చేసిన ప్రతి కస్టమర్కి ఈ వెంచర్లో ఒక డెవలప్మెంట్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారండి అప్డేట్స్. మీకు చాలా ట్రాన్స్పరెంట్గా ప్రతి వర్క్, ప్రతి డెవలప్మెంట్ వర్క్ వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ని ఏ విధంగా వాళ్ళు కమిట్మెంట్తో డైలీ వర్క్ చేస్తున్నారు ప్రతి డే వాళ్ళు ఈ వీడియో తీసి మనకి యాప్లో అప్లోడ్ చేస్తారని మన యాప్లో చూసుకోవచ్చు. డెవలప్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయినాయా లేవా, ప్రాజెక్ట్ మార్టిగేజ్ రిలీజ్ అయిందా లేదా, ఫైనల్ అప్రూవల్ అయిపోయిందా లేదా, రెడీ టు కన్స్ట్రక్షన్ పొజిషన్ వచ్చిందా లేదా, వాళ్ళ చెప్పిన ప్రతి కమిట్మెంట్ నిలబెట్టుకున్నారా లేదా అని ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలన్నిటికీ జవాబుగా ముందుగానే కస్టమర్కి ఆలోచించి ఈ యాప్ ఇంట్రొడ్యూస్ చేసి ప్రతి అప్డేట్, ప్రతి డెవలప్మెంట్ వర్క్, నిన్న కూడా ఈ కాంపౌండ్ వాల్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది, ఆ ఆర్చ్ కన్స్ట్రక్ట్ చేస్తుంది కానీ ఈ డ్రైనేజ్ వర్క్ కానీ వీడియో తీసి యాప్లో అప్డేట్ చేశారు. కస్టమర్ వచ్చి అడిగేదాకా తెచ్చుకోకుండా కస్టమర్ యొక్క ఆలోచనల్ని అర్థం చేసుకొని ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం ఒక కమిట్మెంట్తో ఒక ప్లాన్తో ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్ళేది ఈ బీబీజీ గ్రూప్ అండి. ఇలాంటి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ ఫ్యూచర్ సెక్యూర్గా ఉండటమే కాకుండా ఫ్యూచర్ ఫైనాన్షియల్ నీడ్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తు తరాలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఉగాది లోపు బుక్ చేసుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా ఉంటుందండి. సో ఆలోచించకుండా తొందరగా ఫ్లాట్ బుక్ చేసుకోండి. విజిట్ చేయాలనుకున్న వాళ్ళు మా డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీకు కార్ తీసుకొచ్చి పికప్ చేసుకొని మళ్ళీ డ్రాప్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం శివ ప్రాపర్టీస్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్.